అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు 2 ఆవకాయల్ని చూపిస్తున్నానండి. మెంతికాయ, పెసర ఆవకాయ. మేమేమో మెంతికాయ అంటాము. కొంతమంది మెంతి ఆవకాయ అని కూడా అంటారు. 2 చలవేనండి. ఈ ఎండాకాలంలో ఈ ఆవకాయలు తినాలని మనకి నోరు ఇది అనిపిస్తుంది కదా! దానివల్ల పైత్యం లేకుండా ఈ మామిడికాయ తిన్నందువల్ల మనకి పైత్యం కూడా రాకుండా ఉంటుంది. ఈ ఎండలకి ఎక్కువగా ఎండల్లో బయట తిరిగినప్పుడు మనకి కడుపులో తిప్పడము, వాంతులు అలాంటివి కూడా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఆవకాయలు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. తింటే చాలా మంచిది. ముందుగా మెంతి ఆవకాయ చేస్తున్నాను. దీనికోసమని మనము మెంతులు ఒక 2 స్పూన్లు ముందుగా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోకూడదు, అలానే తక్కువ వేగకూడదు. కమ్మటి వాసన వస్తుంది మనం వేయించినప్పుడు. అది ఒక 2 స్పూన్లు వేయించుకుంటే అదొక 40 గ్రామ్స్ లాగా వస్తుందన్నమాట. నేను ఒకే ఒక మామిడికాయ చేస్తున్నాను. మామిడికాయని శుభ్రంగా కడిగి తుడిచి తర్వాత దానిపైన ఉన్న తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని దాంట్లో ఒక బౌల్లో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని తర్వాత మనము ఈ ఉప్పు, కారము, ఈ మెంతి పొడి కలపాలి. మామూలుగా ఆవకాయకైతే మొదట మనము ఉప్పు, కారము, ఆవు పిండి అన్నీ వేసి కలిపి తర్వాత నూనె కూడా వేసి తర్వాత ముక్కలు కలుపుతాం కదా! దీనికి అలా కాదనమాట. ఒక బౌల్లో ముందుగా మామిడికాయ ముక్కలు వేసుకొని తర్వాత 100 గ్రామ్స్ మిరప్పొడి, 60 గ్రామ్స్ ఉప్పు, 40 గ్రామ్స్ మెంతి పొడి వేసి బాగా కలపాలి. ఈ ముక్కలతో కూడా చక్కగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత అప్పుడు మనము వేడి వేడి నూనె వేయాలి. ఆవకాయకైతే పచ్చి నూనె అన్నీ పచ్చి వేస్తాము. దీనికైతే వేడి వేడి నూనె. ఆ నూనెలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయ, ఇంగువ వేస్తామన్నమాట. ఒక గిన్నె నిండా మనము నూనె వేయాలి. నూనె వేసి కాచిన నూనెలో ఈ ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించి బాగా మరిగిన తర్వాత ఆ వేడి వేడి నూనె తీసి మనం ఇప్పుడు ముక్కలంతా కలుపుకున్నాం కదా, ఈ పచ్చడిలో ఈ నూనె అంతా వేసేయాలి. మామూలుగా మనం ఉట్టి ఇంగువ నూనె కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయ, ఆవాలు వద్దనుకుంటే మానేసి ఉట్టి ఇంగువ వేసుకొని కాచిన నూనె కూడా వేసుకోవచ్చు. అయితే నేనేమంటే కొంచెం ఇంకా బాగుంటుందని నేను ఆవాలు, ఎండుమిరపకాయ కూడా వేశానన్నమాట. ఇప్పుడు నూనె వేసేసాం కదా, ఒక గరిటె తీసుకొని అడుగు నుంచి బాగా ఈ ముక్కలంతా బాగా కలిసేటట్టు ఈ నూనెకి కలపాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనము దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. వేడి వేడి దాంట్లో మాత్రము స్టోర్ చేయకూడదండి, వాసన వచ్చేస్తుంది. అందువల్ల ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెసర ఆవకాయ చేస్తున్నానండి. ఈ 2 ఆవకాయలు నేను ఒకే రోజు చేసేసాను అనమాట. దానికి ఒక మామిడికాయ తీసుకున్నాను, దీనికి ఒక మామిడికాయ తీసుకున్నాను అనమాట. ఈ పెసర ఆవకాయకి కావలసిన పదార్థములు ఏమంటే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను నేను, 100 గ్రామ్స్ మిరప్పొడి, 60 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నానండి. ముందుగా ఏం చేయాలంటే ఈ పెసరపప్పుని బాగా మనము దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని అది బాగా కనీసం ఒక 2 or 3 మినిట్స్ పట్టిందండి నాకు వేయించడానికి. కొంచెం దోరగా వేగాలి కదా, దానివల్ల మనకి 2 or 3 మినిట్స్ పట్టింది. అప్పుడు ఇది వేయించిన తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టాలన్నమాట. ఈ పెసరావకాయ ఎక్కువ చేసుకోకూడదండి. ఏదో ఒక కాయ 2 కాయలు ఆ విధంగానే చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ నిలవ ఉండదు. పెసరపప్పు కాబట్టి ఒక 10 రోజులు, 15 రోజులు అంతకంటే ఎక్కువ నిలవ ఉండదండి. దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే మామూలు ఆవకాయ అయితే కనీసం సంవత్సరం పాటైనా కూడా మనకేమీ చెడిపోకుండా చక్కగా ఉంటుంది. ఇదైతే అలా కాదనమాట. అయితే కమ్మగా ఉంటుందండి. పెసరావకాయ మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పు వేగిపోయింది కదండి, పెసలతో కూడా చేసుకోవచ్చు. పెసలతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసరావకాయకి ఏంటంటే ఆవకాయకి వేసుకున్నట్టే వేయాలి అనమాట. ముందుగానే ఈ బౌల్లో ఈ పెసరపిండి, మిరప్పొడి,
మళ్ళీ ఉప్పు అన్నీ కూడా మొదటగానే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను అన్నీ 100 గ్రామ్స్ వేసానండి. పెసరపిండి 100 గ్రామ్స్, ఉప్పు 100 గ్రామ్స్, మిరప్పొడి 100 గ్రామ్స్. ఎందుకంటే మనం ఆవకాయకి ఏ విధంగా వేసామో అలాగే అన్ని సమపాళ్ళల్లో వేయాలన్నమాట. వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఏది ఉండలు కాయలు ఏం లేకుండా నీట్గా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో నూనె వేయాలి. నూనె వేసి తర్వాత ముక్కలు వేసి బాగా కలపాలి. నూనె కూడా 100 గ్రామ్సే వేసుకోవాలి. నువ్వుల నూనె మాత్రమే నేను వాడతానండి. ఎందుకంటే నువ్వుల నూనె అయితేనే మనకి ఆవకాయకి చాలా బాగుంటుంది. మెంతికాయకైతే మనము మామిడికాయ తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసాం కదండి. దీనికైతే ఆ విధంగా చేయకూడదు. మనం ఆవకాయకి ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా వేసుకోవాలి. అయితే ఇది పెసరపిండి వేసుకుంటాం అన్నమాట. ఇదంతా బాగా వేసి చక్కగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి అంతా బాగా పట్టేటి మిరప్పొడి అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు బాగా దోరగా వేయించి మిక్సీ పట్టి దాన్ని కూడా ఈ ఆవకాయలో పెసరావకాయలో కలిపాను. అది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మిరప్పొడి వేయకుండా పెసరపిండి ఉప్పు మాత్రమే వేసి చేసుకుంటున్నారు. అలా కూడా రుచి బాగుంటుంది. కానీ అయితే మేమైతే ఈ విధంగా చేసుకుంటాం. ఈ పద్ధతిలో మేము చేసుకుంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి, వాళ్ళ ప్రాంతాల పద్ధతిని బట్టి చేసుకుంటారు. అయితే ఒక్క కాయే చేశాను కాబట్టి నేను దానికి తగినట్టుగా నేను వేసాను అనమాట అన్నీ. ఇలాగ వేసి బాగా కలపాలన్నమాట. మనము వేసాం కదా మెంతి పొడి, ఆవపిండి 2 వేసి బాగా కలపాలి. దీనికి నేను పచ్చి నూనె వేస్తాను. ఎందుకంటే అంతా ఆవకాయలాగే కాబట్టి పచ్చి నూనె వేస్తాను. మళ్ళీ ఒక 3 రోజులు అయిన తర్వాత ఇదంతా మళ్ళీ పీల్చుకున్నట్టు అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఈ 2 పచ్చళ్ళు ఎంత ఈజీగా అయిపోయాయో. మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.